అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యమైందని, రాష్ట్ర పునర్నిర్మాణంలో బడ్జెట్ ఒక పునాది కాబోతోందని తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు తొడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో ఆయన టీడీపీ నాయకులు శ్రీధర్ వర్మ, కట్టా జయరాం యాదవ్, ఏతమాకుల హేమంత్ యాదవ్ తదితరులతో కలిసి మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం, ఈ బడ్జెట్ని రూపకల్పనలో ఏదైతే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో వాటికి అనుగుణంగా ఈ బడ్జెట్ని రూపకల్పన చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థుల కోసం, విద్యాలయాల అభివృద్ధి కోసం శ్రమిస్తున్న శ్రీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా కేంద్రం నుంచి ఇతోధికంగా అడిగిన వెంటనే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రధానమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణంలో పునాదిల ఈ బడ్జెట్ రూపకల్పన చేయడమే కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. ఈ బడ్జెట్లో కేటాయింపుల్లో పెద్దపీట వేయడాన్ని మేమందరూ కూడా ఈరోజు హర్షాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా